నేను డాష్ కొట్టడమే గాని నన్నెవడు డాష్ కొట్టలేడు. మా నవ్వుల గ్యారంటీ ప్రేక్షకులకు సుస్వాగతం. మీ నాగిశెట్టి కార్టూనిస్ట్. ఆ సుభాషిణి మన మహిళా మండలిలో అందరినీ తిట్టినట్లే సోషల్ మీడియాలో కూడా అందరినీ తిడుతోందంట. అందరూ మనలా ఊరుకుంటారేంటి? మీ నాన్న సమాధి ఎక్కడుందో గుర్తులేదా? అలాంటప్పుడు ఏ సమాధి అయితేనే దండం పెట్టేసుకో. పైన ఆత్మలు అర్థం చేసుకుంటాయిలే. మా నవ్వుల గ్యారంటీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ నాగిశెట్టి కార్టూనిస్ట్. ఒక్క కవిత పబ్లిష్ అయినంత మాత్రాన మీకెవ్వరూ విగ్రహం కట్టించబోవడం లేదు. ఆ ప్రాక్టీస్ ఆపండి ఇంకా. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళని లాభం ఎంత వచ్చిందని అడగకూడదురా, నష్టం ఎంత తగ్గింది అని అడగాలి, అంతే. రోడ్డు వైడనింగ్లో ఊళ్ళోని శ్మశానం పోతుందంట. వచ్చి మీకు సంబంధించిన ఆత్మలను తీసుకుపోమని మున్సిపాలిటీ వాళ్ళు నోటీస్ పంపించారే. లైబ్రేరియన్ గారు, మేము వయసుకు వచ్చాం అనే పుస్తకం ఎక్కడే కదా ఉందన్నారు. కొత్తగా మన ఏరియాకి వచ్చింది. విజయవాడ ఎండల దెబ్బ తెలియక బయట ఎగిరినట్టుంది. ఆ వైఫై కట్టేవే, అప్పుడు కానీ ఆ వెధవ తినడానికి రాడు. సార్, మన సినిమాకి మొదటి రోజు టిక్కెట్లన్నీ అమ్ముడిపోయాయి. విజయోత్సవ సభలకి ఏర్పాట్లు చేసేద్దామా? తాతోయ్, నువ్వు ఉద్యోగంలో ఉన్నప్పుడు లంచం తీసుకున్నావన్న కేసు ఇప్పటికి కొట్టేశారు. ఏ లోకంలో ఉన్నావో తెలియదు కానీ ఆనందించు. సార్, కొంచెం కరెంట్ అప్పిస్తారా? నేను ఒక సీక్రెట్ చెప్పనా అమ్మాయి? మా పని మనిషి రానప్పుడల్లా మా ఆయనతో ఆ పనులన్నీ చేయిస్తాను. ఆయన అన్నీ సూపర్గా చేసేస్తాడు అనుకో. నువ్వు కూడా ఓసారి అలా చేసి చూడు. న్యూస్ పేపర్ కావాలా? పిండి చెల్లించుకోవడానికా, చదువుకోవడానికా? ఏ కులం పేపర్ కావాలి? ఏ పార్టీ పేపర్ కావాలి? ప్రకటనలు ఎక్కువనా పర్వాలేదా? ఎరా షేర్ ఖాన్, చాన్నాళ్ళకి కలిసావు. నేను గుర్తున్నానా? నువ్వు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టమంటే వద్దని చెప్పి డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నా కదా, ఆ కుబేర్రావుని. నన్న ఒక కారు డాష్ అవ్వడమా? ఏం మాట్లాడుతున్నావు? నేనేంటి, నా లెవెల్ ఏంటి? నేనే ఆ కారుకి డాష్ ఇచ్చా. 4 పల్టీలు కొట్టింది అది. సారీ, మేమంతా బిజీగా ఉన్నాం. ఎవరో కానీ రేపు పొద్దున రండి. రేపటి రోజున నేను డ్యూటీకి రాకపోతే ఎక్కడో నాకు బుద్ధున్న బాస్ దగ్గర పని దొరికి మానేశాను అనుకోండి.
ఇటువంటి కార్టూన్లు మరిన్ని చూడాలనుకుంటే క్రింద ఇచ్చిన లింక్స్ మీద క్లిక్ చేయండి.